నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. తప్పు చేస్తున్నప్పుడు వెనక్కి లాగేది, నీలో లోపాల్ని ఎత్తి చూపేది, మంచి చెడు తెలియచేసేది, నువ్వు బాగుంటే తృప్తిగా ఉండేది ఎవరో కాదు, నీ అంతరాత్మే. లోకంలో ఎవరినైనా మోసం చెయ్యగలవేమో కానీ అంతరాత్మను మాత్రం మోసం చెయ్యలేవు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు. కనీసం ఏదో ఒకటన్నా అవుతుంది. ఆశ మన దుఃఖంకు కారణము. దాని నుంచి దూరమైతే దుఃఖం మన దరి చేరదు. క్షమించడం వల్ల గతం మారిపోకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం తప్పక అనుకూలంగా మారుతుంది. గెలుపు గొప్పదా ఓటమి గొప్పదా అని అడిగితే గెలిచినవాడు శిల్పం అవుతాడు, ఓడిపోయినవాడు శిల్పి అవుతాడు. ఓడిపోయిన ప్రతి ఒక్కడు ఎప్పుడో ఒకప్పుడు గెలుపును చూసినవాడే అని గుర్తుంచుకో. ఈ సమాజంలో నేను ఒక్కడిని ఏం చేయగలనని ప్రతి మనిషి నిరాశ చెందుతున్నాడు. కానీ ఒక్కసారి తలెత్తి చూడు, ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒక్కడేనని గుర్తుంచుకో. అమ్మ కడుపులో ఈ హృదయం రూపుదిద్దుకోవడానికి 9 నెలలు పట్టింది. దానిని ముక్కలు చేసే అవకాశం ఎవ్వరికీ ఇవ్వకండి. నటించడం రాని ప్రేమలో ఉండేవి రెండే రెండు. ఒకటి కోపం, రెండవది గొడవలు. చాలా వరకు నిజాలు బయటపడేది ఎక్కువ బాధలో ఉన్నప్పుడు లేదా ఎక్కువ కోపంలో ఉన్నప్పుడు మాత్రమే. ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఎదగనిద్దాం, ఎందుకంటే వాడు ఎదిగితే 10 మందికి అవకాశాలనిస్తాడు. పడిపోయే వ్యక్తిని పట్టుకుందాం, ఎందుకంటే వాడు పడిపోతే వాడిని నమ్ముకున్న వాళ్ళు కష్టాల పాలవుతారు. నీకేమాత్రము నష్టం లేకుండా నీ మాట సహాయం వల్ల ఒక పని ఇతరులకు కాగలదని తెలిసి ఎవరైనా నిన్ను ఆశ్రయించినప్పుడు నీకు ఎంత కష్టమైనా ఆ పని వారికి జరిగేలా చూడు. అదే మానవత్వం. ఎవరైతే మీ పట్ల నిజాయితీ కనబరచరో వారి వద్ద నుండి మీరు విధేయతను కూడా ఆశించకండి. నీ లైఫ్లోకి ఎవరు ఎప్పుడు వచ్చారు అని కాదు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీతో ఎవరుంటారు అనేది అతి ముఖ్యమైనది. గౌరవం, ప్రేమ, స్నేహం ఇవి భిక్షగా అడుక్కునేవి కాదు. మనం నచ్చి మనల్ని మెచ్చి వాటంతటవే మన దగ్గరికి రావాలి. అప్పుడే మనకు విలువ. ఇష్టమైన వాళ్ళు నవ్వుతూ మాట్లాడితే మురిసిపోతాం. అదే చిన్న మాట అంటే మాత్రం నలిగిపోతాం. కానీ ఇష్టం మాత్రం తగ్గదు. అదే ప్రేమంటే. మనస్సులో మంచి భావాలుంటే చేసే ప్రతి పని మంచి ఫలితాన్నిస్తుంది. విజయం ఎప్పుడూ ఉత్తమ గురువు కాలేదు. నువ్వేమిటో నీకు ఎవరేమిటో ఓటమే తెలుపుతుంది. మరణం వస్తే ఒక్కసారే చంపుతుంది, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం మనిషిని ప్రతిరోజు చంపుతుంది. కావాలన్నా తిరిగి రానిది గతం, వద్దనుకున్నా వచ్చేది మరణం. ఎంతున్నా చాలనిది ధనం, ఎంత ఖర్చు పెట్టినా కొనలేనిది మంచి స్నేహం. ఎవరితో కలిసి ఉంటామో అది ప్రేమ కాదు, ఎవరినైతే వదిలి ఉండలేమో అదే నిజమైన ప్రేమ. నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం వేరు. నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది. డబ్బు సంపాదించడం అంటే నేలను గుండు సూదితో తవ్వడం లాంటిది, చాలా కష్టం. అదే డబ్బుని ఖర్చు పెట్టడం అంటే గాలి ఊదిన బలూన్ని గుండు సూదితో గుచ్చినంత సులభం. నీకో సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్నచూపు చూస్తూ నీ వీక్నెస్ ఆధారంగా నిన్ను ఎలా వాడుకోవాలా అని అనుకునే మనుషులున్న సమాజం మనది. తెలివి లేని నిజాయితీ నిరుపయోగం, నిజాయితీ లేని తెలివి ప్రమాదకరం. అనుభవం లేని చదువు కన్నా చదువు లేని అనుభవం గొప్పది. కష్టం తర్వాత వచ్చే ప్రతిఫలం మధురమైనది.
ప్రతి వ్యక్తి తనకు తానే దీపమై స్వయంగా మార్గనిర్దేశం చేసుకోవాలి. కన్నీటి నుండే కసి పుట్టాలి. అవమానాల నుండే అనుకున్న లక్ష్యం సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీకోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి. చనిపోయిన తర్వాత శవానికి నిప్పు పెట్టే వారికంటే బ్రతికుండగానే మనసుకు నిప్పు అంటించి ఆనందించే వాళ్లే ఎక్కువ నేటి సమాజంలో. మధ్యతరగతి జీవితం అంటే ఆశలు పరిగెడతాయి, బాధ్యతలు వెనక్కి లాగుతాయి. మంచితనంతో సహాయం చేసి సమస్య తీరాక చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసే మనుషులున్న సమాజం మనది. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.